అవును ఉన్నాడు అయితే బాగా పేరు కారణంగా అయితే ఏదైతే శబ్దం అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు 8 సైడ్ లేవా అన్నా 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 ఇంకేం ఇంకా CI2 స్టేట్ కమిటీ మెంబర్ ఇక్కడ సంగారెడ్డి తెలంగాణ రాష్ట్రము కె రాజయ్య CI2 స్టేట్ కమిటీ మెంబర్ తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి జిల్లా ఐడిఐ పాశమల్ల ప్రాంతంలో ఉదయం 9:30 గంటలకు సంబంధించింది ఈ సినాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి అనేక మంది చనిపోయారు, అనేక మంది కూడా గాయపడినారు. ఇప్పుడే పోలీసులు చెప్పిన ప్రకారం 8 మంది చనిపోయారు, 23 మంది గాయపడ్డారు, హాస్పిటల్ ఉన్నారు. ఇంకా మా అంచనా ప్రకారం ఇంకొక బ్లాక్ తీయలేదు, ఆ బ్లాక్ కూడా NDRF వాళ్ళు ఇప్పుడు పోయారు, స్టార్ట్ అయింది. ఇంకా మరణ సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ మరణం అనేక మంది చనిపోయారు అనేది మాకు సమాచారం కూడా వస్తున్నది. అందుకే ఇలా ఈ ప్రమాదం ఎందుకు జరిగిందంటే ఇలా పరిశ్రమ నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలి కార్మికులు చనిపోయారు. 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం ఇనుప రవ్వలు ఎక్కడెక్కడ పడినాయంటే ప్రమాద తీవ్రత ఎంత పెద్ద ఎత్తున ఉందని మనకు అర్థమవుతుంది. రియాక్టర్ ఎందుకు పేలిందంటే అవుట్డేటెడ్ మిషన్ అది. రియాక్టర్ ఇన్ టైంలో మార్చాలి. కొత్త రియాక్టర్ అయితే పేలదు, లేదో రెండోది దాని సర్వీస్ ఉంటే పేలదు. అందుకే అవుట్డేటెడ్ రియాక్టర్, ఆ రియాక్టర్ ఎప్పుడో మార్చాల్సింది మార్చలేదు. అందుకే పరిశ్రమ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలి. రెండోది వలస కార్మికులను అక్కడ పెట్టారు. వలస కార్మికులకి ఏమి తెలియదు, వలస కార్మికులు ఎక్స్పర్ట్ ఏం కాదు. అందుకే ఇవాళ పరిశ్రమ నిర్లక్ష్య ఫలితంగానే ఇవాళ కార్మికులు చనిపోయారు. అట్లనే వలస కార్మికులు వాళ్ళు పెట్టడం ద్వారా ప్రమాదం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, చనిపోయిన వాళ్ళకు ₹1 కోటి ఇవ్వాలి, గాయపడిన వాళ్ళకు వైద్య చికిత్స ప్రభుత్వమే అందించాలి, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం CI2గా. కాబట్టి పరిశ్రమ యజమాన్యాన్ని కఠినంగా కూడా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ దేశంలో రాష్ట్రంలో ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతే కూడా యజమానులను అరెస్ట్ చేయట్లేదు, కేసు నమోదు చేయట్లేదు. అటువంటి చట్టం కూడా దేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకే పరిశ్రమ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక సంఘాలు ఇక్కడ చేరుకొని కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చాలా మంది చేత తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటూ ఇక్కడ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి